ఈరోజు బూతుల మంత్రి నాని మీడియా సమావేశం ముందుకొచ్చి తనకిచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని మళ్ళీ యథావిధిగా బూతులతో కొనసాగించడం మనందరం చూసాం. ప్రభుత్వం యొక్క చేతగాంతనం, ముఖ్యమంత్రి యొక్క చేతగాంతనం, ప్రజలు ప్రభుత్వాన్ని అసహించుకునేటువంటి ప్రతిసారి ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రతిసారి ఈ యదవ మీడియా ముందుకొచ్చి అవాకులు చవాకులు పేలడం, చంద్రబాబు గారిని హేళనగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారిని ఆకాశానికి ఎత్తుతూ పొగడడం, ఇతర నేతల్ని బూతులు తిట్టడం పరిపాటిగా మారిపోయింది. ఈరోజు మాట్లాడిన ప్రతి పాయింట్, ప్రెస్ మీట్లో చెప్పిన ప్రతిదీ అబద్ధం అని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 180 కిలోమీటర్లు అమరావతి రింగ్ రోడ్డుకి అవసరం అని చెప్పేసి ప్రతిపాదిస్తే కేంద్రం కూడా అంగీకరించింది. తరువాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల నుంచి భూములు సేకరించలేనటువంటి చవట దద్దమ్మలు వీళ్ళ చేతగాంతనంతో కేంద్రానికి 175 కిలోమీటర్లు చాలు అని చెప్పేసి ప్రతిపాదిస్తే కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది మీ చేతగాంతనాన్ని. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి కావాలని చెప్పేసి ప్రతిపాదించింది అప్పటి చంద్రబాబు గారు, అప్రూవల్ చేసింది నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంటు. తర్వాత మీ చేతగాంతనంతో భూములు సమీకరించలేక, భూములు సేకరించలేక, ప్రజల దగ్గర నుంచి భూములు సేకరించేటువంటి దమ్ము, నిజాయితీ మీ దగ్గర లేక నిన్నటి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, ఈరోజు మీరు అసత్యపు అబద్ధాలు, తప్పుడు కూతలు కూస్తూ ప్రజల్ని మభ్యపెట్టద్దు. పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు మీ చేతగాంతనాన్ని, మీ చవట దద్దమ్మతనాన్ని మీకు చేత కాదు, ఇది మీ లోపం అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు. ఇవన్నీ ఈ యదవకి, ఈ ఏలిముద్రగాడికి ఏమి తెలియక కేవలం చంద్రబాబు గారిని మాట్లాడడం, చంద్రబాబు గారిని తిట్టడం తప్ప మరొక్కటి కాదు. వీడు యదవ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు 270 రూపాయలతో భారతీ సిమెంట్ని మేము ఇస్తున్నామని చెప్పేసి 69 దాదాపు 70 లక్షల టన్నులు అవసరం కాగా 2,70,000 టన్నులకు మాత్రం 230 రూపాయలతో ఇచ్చారు భారతీయ సిమెంట్ని. మిగతాది దాదాపు 65-66 లక్షల టన్నుల సిమెంటు డబ్బులు ఎవడబ్బా జోబుల్లోకి పోయినారా యదవా? వచ్చేటప్పుడన్నా ప్రెస్ మీట్కి లెక్కలు చూసుకొనిరా. నువ్వే చెప్తాను, నువ్వు చెప్పిన దానికే నీ మీడియాలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ యాడ్స్ రూపంలో ఇచ్చినటువంటి మీ సాక్షి పత్రికలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇది. ఎన్ని లక్షల టన్నులు అవసరము? దాదాపు 70 లక్షల టన్నులు అవసరమైతే 230 రూపాయలతో భారతీయ సిమెంట్ ఇస్తామని చెప్పినటువంటి వెధవనా కొడకల్లారా, మీరిచ్చింది దాదాపు 5 లక్షల టన్నుల వరకే. మిగతాది 450 రూపాయలతో భారతీయ సిమెంట్ ప్రజెంట్ స్టిల్ ఈ రోజు రేట్ ఇది 450 రూపాయలతో. ఈ డబ్బంతా ఎవడమ్మ మొగుడి జోబులోకి వెళ్ళింది? మాట్లాడేటప్పుడు సత్యాలు తెలుసుకొని మాట్లాడరా. సన్నబియ్యం సన్నాసి నా కొడక, ఊరికే వచ్చి చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేరడం కాదురా నీ అబ్బా ఎద్దవా. ప్రతిసారి నీ శాఖలో జరిగినటువంటి అవినీతి దాదాపు 100 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రంలో నల్లధనం అధికారులు పట్టుబడితే ఈ రోజుకి సమాధానం చెప్పలేనటువంటి సన్నాసి నా కొడుకువి చంద్రబాబు గారి మీద మాత్రం ఒంటికాల మీద మాట్లాడతావరా నా కొడక. దీనికి సమాధానం చెప్పరా నిజాయితీ ఉంటే. నిత్యావసర సరుకుల గురించి మాట్లాడతావు రే. ఏ కిరాణా కొట్టుకి 13 జిల్లాలో 25 పార్లమెంట్లో 175 నియోజకవర్గాల్లో నీ ఇష్టం వచ్చినటువంటి కిరాణా కొట్టుకి వెళ్దాం పద, మేము వస్తాం నీతో పాటు. పౌర సరఫరాల శాఖ నిత్యావసర ధరలను తగ్గించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఆకాశాన్ని అంటున్నాయా పేదవాడి నిత్యావసర సరుకులు? పేదవాడు కొనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారే, సిగ్గనిపించలేదా నీకు మాట్లాడడానికి? పద ఏ కిరాణా కొట్టుకు వెళ్దామో. మేము చెప్పే రేట్ల కంటే 1 రూపాయి తక్కువకు నువ్వు ఇప్పించగలవా? సవాల్ విసురుతానవా చంద్రబాబు గారికి? హెరిటేజ్ రేట్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నాణ్యమైనటువంటి సరుకులు అమ్మేటువంటి హెరిటేజ్లో కొనేవాళ్ళు కొంటారని ఎదవా. ప్రతి ఒక్కరికి సంబంధం లేదు ఎక్కడో సిటీల్లో ఉండేటువంటి హెరిటేజ్. కానీ భారతీ సిమెంట్ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ల వారీగా, జిల్లా కేంద్రాల్లో నిలువు దోపిడీ చేస్తా ఉన్నారే. ఈరోజు మళ్ళీ 30 రూపాయలు పెంచినారు.
ఈరోజు మళ్ళీ 30 రూపాయలు పెంచినారు. నువ్వారా మాట్లాడేది? నా కొడక, దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తెలుసుకొని వచ్చి మాట్లాడు. ఎస్, 100కి 100% ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం కరోనా వైరస్ కంటే దరిద్రం జగన్ అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఏ సంక్షేమం? దళిత సంక్షేమమా? మైనారిటీ సంక్షేమమా? బలహీన వర్గాల సంక్షేమమా? అగ్రకులాల్లో పేదల సంక్షేమమా? రైతు కూలీల సంక్షేమమా? రైతుల సంక్షేమమా? రా, ఏ సంక్షేమం మీద చర్చకు వస్తావో రా, తేల్చుకుందాం. ఈరోజు SC/ST సప్లాన్ నిధులు కావచ్చు, బీసీల యొక్క కార్పొరేషన్లు కావచ్చు, ఎక్కడ ఒక్క రూపాయి బడ్జెట్ లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నాడు నువ్వు, నీ నాయకుడు, నీ ప్రభుత్వం అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మాట్లాడేటప్పుడు స్పృహ తీసుకొని మాట్లాడు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నీ అబ్బా ఎవడరా కట్టించింది? అసెంబ్లీలో కేసీఆర్ చెప్పలే, అసెంబ్లీలో KTR చెప్పలే. ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు కట్టించారని, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారనేది సజీవ సాక్ష్యాలు, చరిత్ర రే. మీలాంటి వెధవలు చరిత్ర చింపితే చినిగిపోయే పేజీలు కదరా నా కొడక. తెలంగాణలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడని చెప్పి. అమరావతిని నాశనం చేసి, అమరావతిని చంపేసి, లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టించేటువంటి అమరావతిని నాశనం చేసి, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసి, మీ చేతగాంతనాన్ని, ప్రభుత్వ చేతగాంతనాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే నీ అబ్బా అవాకులు చవాకులు వెళ్తారా? ప్రతిపక్షం ప్రశ్నిస్తే హుందాతనంగా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష నేతల మీద బూతులు మాట్లాడతారా? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు? ఏం బూతులు అవి? కళ్ళు కనిపించలేదా? సెంట్రల్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి మీ చేతగాంతనం ఏందనేది పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో 180 కిలోమీటర్లకి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిస్తే ప్రస్తుత ప్రభుత్వం చేతగాక 175 కిలోమీటర్లకి కుదించింది అని చెప్పేసి ఇది మేం మాట్లాడిందా? సెంట్రల్ మినిస్టర్ మాట్లాడింది. నా కొడక, నీ చేతగాంతనం, మీ ముఖ్యమంత్రి చేతగాంతనం వేలి ముద్ర నిరక్షరాస్యులు కూడా ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిది దరిద్ర పాదం, కరోనా కంటే ప్రమాదకరం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్ష నేతలు కాదు. ముందు నీకు నిజాయితీ ఉంటే ఈ 100 కోట్ల గురించి మాట్లాడు. ఏదో రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి సవాల్ విసురుతున్నావు. ఈ 100 కోట్లు అక్రమ సంపాదన, ఈ నల్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పేదవాడి కడుపు కొడితే వచ్చింది ఈ 100 కోట్లు. పేదవాడి రేషన్ని అక్రమంగా నువ్వు అమ్ముకుంటే వచ్చింది ఈ 100 కోట్లు కాదా? రా, నీకు దమ్ముంటే ఈ చర్చకు రా. మంత్రిగా, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు చేతనైతే హుందాతనంగా సమాధానం చెప్పండి. అంతేగాని వాడు వీడు అని చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాబూతులు మాట్లాడితే, మా నాయకుడు మాకు చెప్పాడు రాజకీయ యుద్ధం చేయమని. మేము ఆయనంత మంచోళ్ళం కాదు, మేము భౌతిక యుద్ధం చేయడానికి కూడా సిద్ధం రే నాని, మేము భౌతిక దాడులు చేయడానికి కూడా సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్ష నేతగా అది ఆయన బాధ్యత. కాబట్టి ప్రభుత్వానికి తెలియజెప్పాడు, మీకు విజ్ఞత లేని వెధవలు కాబట్టి, వాటిని స్వీకరించేటువంటి నిజాయితీ మీకు లేదు కాబట్టి, ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నల్ని సమాధానం చెప్పేటువంటి దమ్ము మీకు లేదు కాబట్టి పంచాంగం బూతులు ఎంచుకొని మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్ ఎవరు చేశారనేది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అసెంబ్లీలో 100 సంవత్సరాల సాక్ష్యం. అది భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పేటువంటి సాక్ష్యం. అది మీరు వెధవ కూతలు కూసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి మీద ఉమ్మేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే నీలాంటి వెధవలకు, సన్నాసులకు ఆయన విలువ తెలియకపోయిండొచ్చు, కానీ భావితరాలు సైతం ఆయన చరిత్రని చెప్పుకునేటువంటి గొప్ప చరిత్ర ఆయనది. నా కొడక, నీకు నీ నాయకుడికి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే నేర్చుకోండి, తెలుసుకోండి. ప్రభుత్వాలు ప్రజలు విమర్శించేటువంటి విమర్శల్ని సగౌరవంగా స్వీకరించండి, సమాధానం చెప్పండి.
అవసరమైతే ప్రభుత్వం చర్యలు తీసుకోండి, అంతేగాని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద బూతులు మాట్లాడి ప్రభుత్వంలో ఉండి హుందాతనంగా మంత్రి పదవిలో ఉండి నీ శాఖకు సంబంధించినటువంటి అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక్క దాని మీదైనా సమాధానం చెప్పావా? నీ శాఖలో జరిగినటువంటి అవినీతి, రేషన్ బియ్యం టన్నులు తెలంగాణ రాష్ట్రం బార్డర్లో లారీలు దొరికితే ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా? నీ శాఖకి ఏ రోజైనా సమీక్ష జరిపావా? ఎవడ్రా నువ్వు కోనికీసుగా గొట్టంగానివి? అంతమంది మంత్రుల్లో ఒక్కడివి, కేవలం బూతులు మాట్లాడేకి తప్ప. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు సాక్షి పేపర్లో జీతగాడి మాదిరి ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రి మాదిరి భావించుకొని ఏదో మూల విరాట్ని గర్భగుడిలో పెట్టి ఉత్సవ విగ్రహం మాదిరి ఊరేగితే విగ్రహం అని కూడా చూడడం పగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి మాట్లాడితే, కొడక నువ్వు ఒక పత్రికలో, నువ్వు ఒక అవినీతి పత్రికలో జీతగాడివి. నీ స్థాయిని తెలుసుకొని నువ్వు మసులుకో. నీకు మీ ముఖ్యమంత్రి గొప్ప అయితే కావచ్చు, కానీ మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. వీళ్ళు నీలి మీడియాకు ప్రభుత్వ యాళ్లు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు అసత్యపు ప్రచారం చేసుకునేదానికి అలవాటు పడ్డారు. ప్రతిపక్షాలనే నియంత్రించి ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడుతూ మీడియాలో వాళ్ళ అవినీతిని కానీ వాళ్ళ చేతకాంతనాన్ని ప్రశ్నిస్తే ఏబిఎన్, TV5 లాంటి అనేక ఛానల్ని ప్రభుత్వం వచ్చిన వారం రోజుల నుంచి నిషేధిస్తూ ఉన్నారు. మీడియా మీద ఉక్కు పాదం మోపుతున్నారు. మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారదనే విషయాన్ని, వ్యవస్థను అన్నిటినీ నాశనం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి మీడియాని నియంత్రించడం పెద్ద లక్ష్యం కాదు.